నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ ఝాన్సీ. జగనన్న పాల వెల్లువ లక్ష్య సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. బాపూజీ కళామందిరంలో నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా అమలు చేస్తున్న ఏపీ అమూల్ ప్రాజెక్టు జగనన్న పాల వెల్లువ కార్యక్రమంపై కన్వర్జెన్స్ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ జె నివాస్ గురువారం నిర్వహించారు. జిల్లాలోని లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, గార, నరసనపేట, శ్రీకాకుళం మండలాల పరిధిలో 139 గ్రామాల్లో మొదటి విడతగా అమలు చేస్తున్న జగనన్న పాల వెల్లువ కార్యక్రమాన్ని నిర్దేశిత లక్ష్యాలతో పూర్తి చేయాలని అన్నారు. అమూల్ పాల వెల్లువ కార్యక్రమానికి సంబంధించి డేటా ఎంట్రీ నిమిత్తం గ్రామానికి దగ్గరలోనే గదిని ఐడెంటిఫై చేయాలని, విద్యుదీకరణ, ఇంటర్నెట్ సదుపాయాలు కలిగించాలని సంబంధిత ప్రత్యేక అధికారులను ఆదేశించారు. తహసీల్దార్లు, ఆర్ఐలు, వెటర్నరీ డాక్టర్లు, ప్రత్యేక అధికారులు సంయుక్తంగా పాల శీతలీకరణ కేంద్రాల యూనిట్లను గుర్తించాలన్నారు. పాల శీతలీకరణ కేంద్రాలను ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మాణం చేయాలని తెలిపారు. కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కలిగించాలని, ఈ పథకం వలన కలిగే ప్రయోజనాలను వారికి వివరించాలని చెప్పారు. ముఖ్యంగా మహిళలకు అవగాహన కలిగించాలన్నారు. పలాస మండల కేంద్రంలోని స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న షిరిడి సాయి మందిరంలో 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం ఆర్టీసీ కాంప్లెక్స్ కు దగ్గరలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో 5వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సాయినాథునికి పాలాభిషేకం చేపట్టారు. భక్తులందరూ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి సాయినాథుని కృపకు పాత్రులయ్యారు. అలాగే సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చైర్మన్ అయిన దువ్వాడ శ్రీధర్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలతో పాటుగా నిత్యాన్నదాన కార్యక్రమాన్ని జరపడం ఇక్కడ విశేషం. నరసన్నపేట జాతీయ రహదారిపై ప్రమాదకర ప్రాంతాలను 6 గుర్తించామని నరసన్నపేట ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను ఎంతో గౌరవించి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు జీవితాంతం రుణపడి ఉంటానని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీ వర్గాల నుండి తనకు అవకాశం కల్పించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని టెక్కలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ తన జీవితకాలం ప్రాణం ఉన్నంత వరకు జగనన్నకు సేవ చేసుకుంటూ రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. ఈరోజు నన్ను ఈ స్థాయినిచ్చి ఈ గుర్తింపుని ఈ గౌరవాన్ని ఇచ్చినటువంటి జగనన్నకు నా ప్రత్యేకమైనటువంటి నా పాదాభివందనం, నా శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు చేస్తున్నటువంటి సుదీర్ఘ ప్రయాణంలో ఆ కుటుంబాన్ని నమ్ముకుని 24 గంటలు పనిచేసినటువంటి మా లాంటి వాళ్ళకి జగనన్న ఇచ్చినటువంటి గుర్తింపు ఈ రోజు టెక్కలి నియోజకవర్గంలో అత్యంత మెజార్టీతో పంచాయతీలు గెలిపించుకున్నాం. గట్టిగా పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి తరుణంలో అన్న నాకు ఎమ్మెల్సీగా ఈ రోజు అనౌన్స్ చేయటం అన్నది, మరి పోటీలో నన్ను పెట్టమన్నది వారికి నా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నా బొద్దులో ప్రాణం ఉన్నంత వరకు అన్నకి అంకితమై ఈ ప్రాణం నా దేవుడైనటువంటి జగనన్నకి అంకితం చేస్తానని నేను నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు జరిగిన అవగాహన సదస్సులో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గోవిందరావు పాల్గొన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి గోవిందరావు అన్నారు. గురువారం నర్సనపేట మండల వెలుగు కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా అభివృద్ధికి నైపుణ్యాభివృద్ధి సంస్థ అనేక కార్యక్రమాలు చేస్తుంది అని, దానిలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమం అనంతరం వాళ్లు వ్యాపారం ప్రారంభించడానికి తగిన ఆర్థిక సహాయం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా టూరిజం మేనేజర్ ఎన్ నారాయణరావు మాట్లాడుతూ మహిళల కోసం స్కిల్ డెవలప్మెంట్ నిర్వహిస్తున్న ఇటువంటి కార్యక్రమాలు మహిళలకు స్వయం ఉపాధికి చాలా ఉపయోగపడతాయని అన్నారు. పియన్పురం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన పుట్ట ఆదిలక్ష్మి మాట్లాడుతూ పంచాయతీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. పియన్పురం పంచాయతీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గతసారి మా హస్బెండ్ గారు 10 సంవత్సరాలు ఎన్నికయ్యారు. గతసారి కూడా నేనే ఎన్నికయ్యాను. 4 సార్లు ప్రజలు నాకు చాలా అవకాశాన్ని ఇచ్చి మళ్ళీ కూడా ఇప్పుడు కూడాను మనకు అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు, నవరత్నాల కార్యక్రమంలో చేయూత, అమ్మఒడి, రైతు భరోసా, ఫీజు రియంబర్సు, గోరుముద్ద, జగనన్న గోరుముద్ద అన్ని కార్యక్రమాలను మనకు సహకరించి ప్రజలందరూ మనకి మెచ్చుకుని అత్యధిక మెజార్టీని 100 దాటించి మనకి ఇచ్చారు. కాబట్టి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని మనకి ఇన్నిసార్లు గెలిపించడం అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉర్లాం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన పోలాకి నరసింహమూర్తి తనని గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. నర్సన్నపేట మండలం ఉర్లాం గ్రామ పంచాయతీ నుండి పోలాకి నరసింహమూర్తి అనే నేను గ్రామ సర్పంచ్గా ఎన్నుకోబడ్డాను. దీనికి ముఖ్య కారకులు ప్రజలు, కార్యకర్తలు, పెద్దలు అందరు ఆశీస్సులతో నేను 884 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. గతంలో మా తమ్ముడు గారు పోలాకి అప్పల సూర్యనారాయణ గారు గ్రామ సర్పంచ్గా 5 సంవత్సరాలు చేయడం జరిగింది. నేను కోఆపరేటివ్ ప్రెసిడెంట్గా ఒక 10 ఏళ్ళు చేయడం జరిగింది. అలాగే మా నాన్నగారు పోలా గణపతిరావు గారు, ఆయన కోఆపరేటివ్ ప్రెసిడెంట్గా ఒక 20 సంవత్సరాలు ఉన్నారు. ఆయన ఆశీస్సులతో ఈవేళ మేము ఈ ప్రజా ఆదరణ పొందడం జరిగింది. ప్రజలు నాకు అత్యధిక మెజారిటీని ఇస్తూ
అత్యధిక బాధ్యతను కూడా నాకు అప్పచెప్పారు. దీనికి ప్రజలకు నేను ఎంత చేసినా రుణపడే ఉంటాను. ఇది ప్రజా విజయం కానీ నా విజయం మాత్రం కాదు, ప్రజా విజయం ఇది. అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నవరత్నాలు, అలాగే రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మాన కృష్ణదాస్ గారు మా గ్రామంపై చూపించిన ఆదరణ, ఇంకా ఉల్లాం హై స్కూల్ డెవలప్మెంట్ కొంతమేరకు చేయడం జరిగింది. మిగతా కార్యక్రమాలు చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని నేను తెలియజేస్తున్నాను. ఉల్లాం గ్రామ పంచాయతీ ప్రజలకు పేరు పేరున శిరస్సు వంచి నమస్కరించి నాకు ఈ మెజారిటీని ఇచ్చినందుకు వాళ్ళ రుణం నేను ఎంత చేసినా తీర్చుకోలేనని భావిస్తున్నాను. నరసన్నపేట మండలంలో నాడు నేడు పనుల్లో భాగంగా పనులు వేగవంతం చేయాలని మండల విద్యాశాఖ అధికారి శాంతారావు ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో నాడు నేడు పనుల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనులు మరింత వేగవంతం చేయాలని మండల విద్యాశాఖ అధికారి శాంతారావు ఆదేశించారు. గురువారం స్థానిక మండల విద్యాశాఖ కార్యాలయంలో ప్రధానోపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మండలంలో 128 పనులకు గాను 21 పనులు ఇంకా పూర్తి చేయవలసి ఉందని, ఈ నెలాఖరులోగా వాటిని తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఇంజనీర్ శాఖ ఏఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో గృహ నిర్మాణ పనులు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న నాడు నేడు పనులను పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇటీవల మంజూరు చేసిన గృహ నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయిలో ట్రాకింగ్ తో పాటు ఆయా నిర్మాణాల పట్ల పనులను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు తెలిపారు. గురువారం నరసన్నపేట మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో హౌసింగ్ మరియు ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే లబ్ధిదారులకు పట్టాలు అందజేశామని, తద్వారా గృహ నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ రోజు పాఠశాలలో అమలు చేస్తున్న నాడు నేడు పనులు కూడా ఈ నెలాఖరులోగా తప్పనిసరిగా పూర్తి చేయాలని, లేని పక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. జమ్ములోనే కొన్ని ఎక్కువ ఉన్నాయి మా ఊళ్ళకి, మిగతా ఒకటి 100 రోజులే ఉంటాయి. మ్యాటర్ ఆఫ్ కరెక్ట్ గా మీరు చూసుకుంటే 3 రోజుల పని ఇది, అనవసరం పెళ్లి పెట్టుకోవచ్చు. సో అందుకోసం చెప్పినప్పుడు సాటర్డేకి క్లోజ్ చేయండి. ఏ గారు మీరు దేని సరే రిలీజ్ చూసుకుని మ్యాటర్ క్లోజ్ చేయండి. మ్యాటర్ క్లోజ్ బ్యాలెన్స్ రావాలి జియోటెన్ బ్యాలెన్స్. ఈరోజు మీరు ఎవరు మీరు చేయండి, చేస్తారంటే మళ్ళీ మూవ్మెంట్ మ్యాపింగ్ చేసుకుని మళ్ళీ మీకు వస్తూ ఉంటాయి. ఓకే. సారవకోట మండలం బొంతుకోడలి వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్ఈబీ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం బొంతుకోడలి వద్ద అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న 11 ట్రాక్టర్లను ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని సారవకోట పోలీస్ స్టేషన్ కు తరలించారు. హిరమండలం మండలంలోని భగీరథపురం గ్రామ సమీపంలో వంశధార నది నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు ఎస్ఈబీ అధికారులు గుర్తించారు.
గతంలో నాడు నేడు పనులకు ఇచ్చిన అనుమతి కాపీలతో ఇష్టానుసారంగా ఇసుకను తరలించుకుపోతున్నారని, ఈ క్రమంలో మాటు వేసి ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ మేరకు ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎన్ ముకుందరావు తెలిపారు. కుసుమపోలవలస టీడీపీ బలపరిచిన అభ్యర్థి లక్ష్మీనారాయణ 81 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తనని గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. లక్ష్మీనారాయణ మరి కుసుమపోలవలస పంచాయతీ పోలాభిమానంలో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. గత 5 సంవత్సరాలు మా అమ్మగారు చేశారు సర్పంచ్గా. ఇప్పుడు లేటెస్ట్గా కొత్తగా మొన్న ఎన్నికల్లో నా పంచాయతీ మొత్తం 4 గ్రామాలు, ఈ 4 గ్రామాల ప్రజలు కూడా నాకు ఆదరించారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ప్రజలను జడిపించినా సరే, ప్రతి ఒక్కరిని ఏదో విధంగా ప్రభావాలు పెట్టినా సరే, నన్ను ఇంత 86 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించారంటే నేను చేసే మంచితనం, నా ప్రవర్తనలో మంచితనం కానీ, నేను చేసే అభివృద్ధి కానీ, వాళ్ళు ప్రభుత్వంతో పని లేకుండా ఈ వ్యక్తి అయితే ఈ గ్రామానికి కరెక్ట్ అయిన వ్యక్తి, ఈ వ్యక్తిని గెలిపిస్తే ఈ గ్రామం ఎటువంటి ఇబ్బందులు ఉండదని చెప్పి ఈ ప్రభుత్వంలో కూడా నన్ను ఇచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎవరైనా సరే గ్రామ అభివృద్ధికే పాటుపడాలి. ఒక గ్రామ పౌరుడుగా గత 5 సంవత్సరాలు మా అమ్మగారు చేసిన సార్ నేనే అన్ని విధాలా చూసుకొని గ్రామాన్ని ముందుకు నడిపించి ఏ లోటుపాట్లు లేకుండా గవర్నమెంట్ నుండి ఏదైనా అవకాశాలు వస్తే తెచ్చి గ్రామాన్ని పెట్టి గ్రామాన్ని ముందుకు నడిపించి చేసినందుకు ఈరోజు నన్ను ఒక గ్రామ పౌరుడుగా అవకాశం కల్పించారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ప్రజలందరికీ, ఈ 4 గ్రామాల, మా పంచాయతీలో 4 గ్రామాల ప్రజలందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈదలవలస పంచాయతీ గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా గెలిపించిన సర్పంచ్ అభ్యర్థి మొద్దాడ ప్రభావతి గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. నమస్కారం, నా పేరు ముద్దాడ ప్రభావతి. పోలాకి మండలం ఈదలవలస గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాను. మా గ్రామ పంచాయతీ ప్రజలందరూ నా మీద ఎటువంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. మన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలు, రైతు భరోసా, అమ్మఒడి, విద్యా కానుక మొదలగు సంక్షేమ పథకాలకి నేను ఆకర్షితురాలనై ఈ ప్రజల సేవ చేయాలని అంగీకరించి ముందుకి ప్రజా సేవ చేయాలని నేను ముందుకి వచ్చాను. ఇవి ఈనాటి విశేషాలు. కీప్ వాచింగ్ SS న్యూస్.